అందరికీ నమస్కారం అండి. మొదటగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. పరాభావనామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనకి ఉగాది పండుగ అనగానే గుర్తొచ్చే కొన్ని వంటకాలలో మొదటగా భక్ష్యాలే కదండీ. కొన్ని ఏరియాలో నేతి బొబ్బట్లు అని, పోలేలు అని, పురాన్ పోలి అని చాలా రకరకాల పేర్లతో సంబోధిస్తూ ఉంటారు ఈ భక్ష్యాలని. మా ఏరియాలో మాత్రం భక్ష్యాలు అని అంటామండి. నేతితో చేస్తాము కాబట్టి నేతి బొబ్బట్లు అని కొన్ని ఏరియాస్‌లో పిలుస్తూ ఉంటారు. ఏదేమైనా ఈ నేతి బొబ్బట్ల రుచే వేరండి. ఉగాది నుంచి శ్రీరామనవమి వరకి మనం ఎక్కువగా ఈ సాంప్రదాయకరమైనటువంటి వంటకము చేస్తూ ఉంటాము కదా! మరి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూసేద్దాము. శనగపప్పు ఇక్కడ 2 కప్స్ తీసుకున్నానండి. గోధుమ పిండి హాఫ్ కేజీ, తర్వాత బెల్లము 2 కప్స్ తీసుకున్నాను. ఈ విధంగా గోధుమ పిండి ప్లేస్‌లో కొంతమంది మైదా పిండి కూడా యూజ్ చేస్తూ ఉంటారు. నేనైతే ఇక్కడ గోధుమ పిండినైతే మరీ పల్చగానే తడుపుకోవాలండి. తడిపి ముందుగానే ఒక గంట సేపు అయినా నానబెట్టుకోవాలండి. తర్వాత శనగపప్పుని కూడా నానబెట్టి ఒక 2, 3 సార్లు శుభ్రంగా కడిగి ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక 4 విజిల్స్ అయితే ఇవ్వాలండి. ఈ విధంగా మంచిగా పలుకు పలుకుగా అయిపోతుంది 4 విజిల్స్ తర్వాత. తీసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని బెల్లాన్ని తురుముకోవాలండి. ఈ విధంగా తురుముకొని స్టవ్ ఆన్ చేసుకుంటే బెల్లం మొత్తం కరిగిపోతుంది. ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ అయితే వేసాను. బెల్లం మొత్తం తురుముకున్నాక ఈ విధంగా వేస్తే మొత్తం మనకి దగ్గర పడుతుంది చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ ఇలాచీ పౌడర్ వేసానండి. ఒక 2-3 టేబుల్ స్పూన్లు, మంచి ఫ్లేవర్ వస్తుంది. నెక్స్ట్ ఈ విధంగా కొంచెం దగ్గర పడితే సరిపోతుందండి. ఇప్పుడు ఫ్లేమ్‌ని మీడియంలో ఉంచేసుకొని మనం ముందుగా ఉడికించినటువంటి శనగపప్పునండి ఈ విధంగా నెమ్మదిగా దాంట్లో యాడ్ చేసుకోవాలి. బెల్లం సిరప్‌లో ఈ విధంగా శనగపప్పుని యాడ్ చేసి ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా చూపిస్తున్న విధంగా. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తడిపి నానబెట్టుకున్నటువంటి గోధుమ పిండి మిశ్రమం ఉంది కదా! దాన్ని మనం చపాతీకి ఏ సైజులో తీసుకుంటామో అంతే చిన్న బాల్స్ లాగా తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసినటువంటి పూర్ణాన్ని మధ్యలో పెట్టేసుకొని ఈ విధంగా మనమైతే క్లోజ్ చేసేసేయాలండి గోధుమ పిండి అవుట్ సైడ్. ఈ విధంగా చేసిన తర్వాత ఒక పేపర్ అయినా, కవర్ అయినా, క్లాత్ అయినా తీసుకొని మనం ఏ విధంగా అయితే ఈ చూపిస్తున్న విధంగా మీరు ఫింగర్స్‌తో ఒత్తేసుకోవాలండి. ఈజీగా అయిపోతుంది. మెత్తగా ఉంటుంది కాబట్టి పిండి మనం ఎక్కువగా ప్రెషర్ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. నెక్స్ట్ ఇనుప కడాయి, ఇనుప ఈ పాన్ అంటాం కదండీ! అది తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయినా వేయండి. నేతేస్తే బావుంటుంది. నేనైతే ఇక్కడ నెయ్యి వేశాను. తర్వాత ముందుగా మనము ఈ విధంగా చేసుకున్నటువంటి బూరెలు అనండి, భక్షాలే అనండి వాటినైతే వేసేసి చుట్టూ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలండి. యమ్మీగా చాలా బావుంటుంది కదండీ! మన పండగ వాతావరణము ఈ భక్షాలను చూస్తేనే అర్థమైపోతుంది పండగ వాతావరణం వచ్చేసిందని. మరి ఇంకెందుకు లేటు, మనం కూడా ఒక పట్టు పట్టేయాలి కదా! ముందుగా అయితే ఈ ప్రొసీజర్ అయితే ఫాలో అవ్వండి. మెత్తగా గోధుమ పిండి తడుపుకోవాలి. శనగపిండిని మంచిగా ఉడికించుకోవాలి, శనగపప్పుని. ఈ విధంగా ఎంతో ఈజీ అండ్ టేస్టీ భక్షాలైతే తయారైపోయాయండి. నేను దేవుడికి కూడా ఆరగింపు చేసేసుకున్నాను. ఈ విధంగా మా ఉగాది పండుగను నేనైతే భక్షాలతో ప్రారంభించేశాను. మీరు కూడా ఇదే విధంగా చేయాలని ఏం లేదు, చేసి ఉంటారు. అందరూ సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ నూతన సంవత్సరంలో నేను కోరుకుంటున్నానండి. ఇంక నేనైతే ఓ పట్టు పట్టేసానండి. కాచిన నెయ్యైనా వేసుకోండి, లేదంటే నార్మల్ నెయ్యైనా ఆల్రెడీ మనం నేతిలో కాల్చుకొని ఉంటాం కాబట్టి కొంచెం స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మంచిగా స్ప్రెడ్ చేసేసుకొని ఇంక తినేయటమే అండి. ఎంతో టేస్టీగా ఉండే మృదువుగా ఇలా మంచిగా మెత్తగా రావాలంటే పర్ఫెక్ట్‌గా పిండి తడుపుకోవాలండి. అంతే, ఎంతో ఈజీ అండ్ టేస్టీ బూరెలు రెడీ అయిపోయాయి. భక్ష్యాలు కొన్ని ఏరియాలో నేతి బొబ్బట్లు అని కూడా అంటూ ఉంటారు. మరి ఇంకెందుకు లేటు, మీరు కూడా ఉగాది పచ్చడి చేసేసుకున్నారని అనుకుంటున్నాను. ఈ ఉగాది సందర్భంగా నేతి బొబ్బట్లు ఏ విధంగా కుదిరాయో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఫైనల్‌గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొత్త వాళ్ళైతే ప్లీజ్ డు సబ్స్క్రైబ్, లైక్, షేర్.